అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో 8వ వేతన సంఘం లేదా ప్రధాన వేతన సవరణ ఊహించిన దానికంటే చాలా ముందుగానే జరుగుతుందనే దానిపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఉత్సాహం మరియు ఆశ పెరుగుతోంది. ఈ దశలో అధికారికంగా ఏమీ ప్రకటించబడలేదు. అయినప్పటికీ విధాన వర్గాలు మరియు ఉద్యోగి సంఘాలలో వ్యాపించే సంకేతాలు సాంప్రదాయ కాలక్రమం కంటే ముందుగానే ఉపశమనం రావచ్చని బలంగా సూచిస్తున్నాయి. అందుకే ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ ఈ పరిణామాలను నిశితంగా గమనించడం మరియు నవీకరించబడటం చాలా ముఖ్యం. ఎందుకంటే సూచనలు ముందుగానే వచ్చే శుభవార్త వైపు చూపుతాయి. మేము అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత నిర్మాణాలు మరియు పెన్షన్లను పునర్నిర్మించడంలో, వారికి మెరుగైన జీవన ప్రమాణాలను అందించడంలో మరియు ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా వారి ఆదాయాలను సర్దుబాటు చేయడంలో కమిషన్లు ఎల్లప్పుడూ ప్రధాన పాత్ర పోషించాయి. 6వ వేతన సంఘం పే స్కేల్స్, ఇంటి అద్దె భత్యాలు మరియు పదవీ విరమణ ప్రయోజనాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. తరువాత 7వ వేతన సంఘం కొత్త పే మ్యాట్రిక్స్ను ప్రవేశపెట్టడం ద్వారా పే నిర్మాణాన్ని పూర్తిగా ఆధునీకరించింది. అయితే 2 సందర్భాలలోనూ సాధారణంగా కనిపించే ఆందోళనలలో ఒకటి దీర్ఘ నిరీక్షణ కాలం. చర్చలు జరిగినప్పటి నుండి వాస్తవ అమలు వరకు ఉద్యోగులు చాలా సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. ఆర్థిక సవాళ్లు పెరుగుతూనే ఉండగా వారికి దీర్ఘకాలిక అనిశ్చితి మిగిలిపోయింది. నేడు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడం మరియు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో 8వ వేతన సంఘం అమలుకు ముందస్తు డిమాండ్ వేగం పుంజుకుంది. కమిషన్ యొక్క నిబంధనలను త్వరలో ప్రకటించాలని మరియు వీలైనంత త్వరగా ప్యానెల్ను నియమించాలని ఉద్యోగుల సంఘాలు నిరంతరం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాయి. అటువంటి ప్రకటన సమయం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వ జీతాలు మరియు పెన్షన్లపై ఆధారపడిన 1 కోటి కుటుంబాలకు చాలా అవసరమైన ఉపశమనాన్ని అందిస్తుంది. రాబోయే సవరణ మనం ఇంతకు ముందు చూసిన సుదీర్ఘమైన మరియు ఆలస్యమైన మార్గాన్ని అనుసరించకపోవచ్చు అనే అంచనాలు గతంలో కంటే ఎక్కువగా ఉన్నాయని ఇది వివరిస్తుంది. ఇంతలో 1.2 కోట్లకు పైగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు సూచన నిబంధనలు మరియు కీలక ప్యానెల్ సభ్యుల నియామకం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 6వ మరియు 7వ కమిషన్లు అమలు చేయడానికి చాలా సమయం పట్టిందని చరిత్ర సాక్ష్యంగా ఉంది. అందువల్ల 8వ వేతన సంఘం 2028 వరకు అమలు కాకపోవచ్చు అని చెప్పడం తప్పు కాదు. అయినప్పటికీ ఇదంతా అనిశ్చితి కాదు. ఈసారి ప్రకటన దగ్గరగా మరియు వేగంగా రావచ్చని అనుకోవడానికి విశ్వసనీయ కారణాలు ఉన్నాయి. 1. ద్రవ్యోల్బణంతో నేరుగా ముడిపడి ఉన్న కరువు భత్యంలో క్రమం తప్పకుండా పెరుగుదల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే సున్నితత్వాన్ని ప్రదర్శించింది. అనేక రౌండ్ల డిఏ పెంపుదల పాక్షిక ఉపశమనం కలిగించింది, కాని పూర్తి వేతన నిర్మాణ మార్పు నిజమైన పరిష్కారం అని యూనియన్లు నొక్కి చెబుతున్నాయి. 2. డిజిటల్ పాలన మరియు వేగవంతమైన పరిపాలనా యంత్రాంగాలపై పెరుగుతున్న ప్రాధాన్యతతో పాత సుదీర్ఘ విధానాలతో పోలిస్తే ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు మార్గాలను కలిగి ఉంది. ముందస్తు నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పెంచే మరో ముఖ్యమైన అంశం రాజకీయ వ్యూహం. లక్షలాది కుటుంబాలు కేంద్ర వేతనాలు మరియు పెన్షన్లతో అనుసంధానించబడి ఉండటంతో సకాలంలో ప్రకటన దేశవ్యాప్తంగా ఉద్యోగులలో విశ్వాసాన్ని పెంచుతుంది మరియు సద్భావనను సృష్టిస్తుంది. ప్రభుత్వాలు తరచుగా ఇటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటాయి మరియు ఇది వేతన సవరణ చర్చలు మరింత త్వరగా ముందుకు సాగడానికి దోహదం చేస్తుంది. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. అధికారిక గెజెట్ నోటిఫికేషన్ విడుదల కాలేదు మరియు నిబంధనలను రూపొందించి కమిషన్ అధికారికంగా ఏర్పాటు చేయబడే వరకు ఎటువంటి నిశ్చయాత్మక కాలక్రమం హామీ ఇవ్వబడదు. ఉద్యోగులు మరియు పెన్షనర్లు 2 అవకాశాలకు తమను తాము సిద్ధం చేసుకోవాలి: ముందస్తు ఉపశమన ప్రకటన లేదా గత కమిషన్ల మాదిరిగానే వేచి ఉండటం. రాబోయే రోజుల్లో ఒక విషయం స్పష్టంగా ఉంది: 8వ వేతన కమిషన్ డిమాండ్ బలంగా ఉంది. సవరణ కోసం స్వరాలు ఎప్పుడూ లేనంతగా బిగ్గరగా వినిపిస్తున్నాయి మరియు దాని ముందస్తు అమలుకు కారణాలు మరింత నమ్మదగానవిగా మారుతున్నాయి.
ఉద్యోగులు మరియు పెన్షనర్లు శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే పరిస్థితి ఎవరైనా ఆశించిన దానికంటే వేగంగా అభివృద్ధి చెందవచ్చు. సాంప్రదాయ గడువుకు ముందే చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక అభ్యున్నతికి అవకాశం లభిస్తుంది. మీరు ఈ సమాచారాన్ని విలువైనదిగా భావిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.